హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనం చంకలో జాయింట్ చేసినప్పుడైతే ప్లస్ గుర్తు అనేది రాదనమాట. అది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కటింగ్ చేసి ఒక్కొక్క పావించ్, హాఫ్ ఇంచ్ చేంజ్ తోటే వస్తా ఉంటది. నేను చాలా వీడియోలోనైతే చెప్పాను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది. బ్యాక్ పార్ట్ కట్ చేసినంక షోల్డర్ నుంచెల్లి చంక వరకు క్లాత్ అనేది టేప్ తోటి కొలుచుకున్న తర్వాత మనం హ్యాండ్ కటింగ్ లూజు చేసుకునేటప్పుడైతే ఒక 1 ఇంచు మైనస్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నట్టయితే మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కడ మనకు జాయింట్లు రాదు. అదేవిధంగా ఇప్పుడు చూసారు కదా వీడియోలో ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు చంకలు వచ్చేసి ప్లస్ గుర్తులాగా అయితే కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమైతే అంటే వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఇలా కుచ్చులు అనేది అయితే రాదనమాట. ఇది ఒక్కటి మీరైతే చూసుకోండి. అది కటింగ్ అనేది చాలా వీడియోలలో లాంగ్ వీడియోస్‌లో గూడా నేను అదే చూపిస్తాను. అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్‌లో గూడా చూపిచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఎప్పుడు గాని మనం మళ్ళీ ఇంకొకటేందంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మనం హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర చిన్న కచకైతే పెట్టుకుంటాం గదా! మిడిల్ పాయింట్ వచ్చేసి. అదనేది మనం షోల్డర్ దగ్గర నుంచెళ్ళి జాయింట్ గనుక చేసుకుంటా వచ్చినట్టయితే మనకు హ్యాండ్ ఎక్కడ ముడత అనేది రాదు. మళ్ళీ క్లాత్ ఒక సైడ్ ఎక్కువైంది, ఒక సైడ్ తక్కువైందనే ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. ఏమొచ్చినా ఎప్పుడో ఒకసారి ఒక 1 పాయింట్ ఒక పావించ్ అలా చేంజ్ వస్తే పర్లేదు గానీ, మరి హాఫ్ హాఫ్ ఇంచులు చేంజ్ గనుక వచ్చినట్టయితే బ్లౌజ్ షేప్ అనేది మారిపోతదనమాట. ఇదొక్కసారైతే మీరు చూసుకోండి. ఇది నాకు అర్జెంట్ ఉండే బ్లౌజు. హెమ్మింగ్‌కైతే ఇచ్చేంత టైం గూడా లేదనమాట. కస్టమర్ వస్తా అని ఫోను జేషిర్రు గాబట్టి, నేనే స్టిచ్చింగ్ జేసి ఇయ్యవలసొస్తుంది ఉక్సులు, కాజాలయితే. ఇలానైతే నీట్ ఫినిషింగ్ తోటి మన వీడియోలు చూసైతే ట్రై చేయండబ్బా ఒకసారైతే.